బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. సార్ ఆ లొకేషన్ ఫైనలైజ్ చేశారా? ల్యాప్టాప్లో ఉన్నాయి చూడండి సార్. నెక్స్ట్. ఎస్, ఇది ఓకే చేయండి. ఇక్కడే షూటింగ్ చేద్దాం. సార్ ఈ లొకేషన్ కంటే ముందు లొకేషనే బాగుంటుందేమో. హీరోయిన్ కూడా మారిందిగా. అలాగే ఆ అమ్మాయి కాస్ట్యూమ్స్ కూడా మార్చాలి. ఎక్కువ ఎక్స్పోజింగ్ లేకుండా కొంచెం హోమ్లీగా చూపించాలి. సార్ కాన్సెప్ట్ దెబ్బతింటదేమో. పర్వాలేదయ్యా, ఆ అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతినకుండా ఉండాలి. ఓకే సార్. ఈ లొకేషన్ ఓకే చేయండి. సార్ బిల్డింగ్ చుట్టూ చిందరవందరగా ఉంది, క్లీన్ చేయించమంటారా? లేదు లేదు, ఇలా ఉంటేనే న్యాచురల్గా ఉంటుంది. ఓకే సార్. రఘు సార్ నువ్వు వెళ్ళి చిత్రాన్ని కాస్ట్యూమ్ వేసుకుని ఇమీడియట్గా రమ్మని చెప్పు. ఓకే సార్. సరేనా? అలాగే మన వాళ్ళందరితో చెప్పు, ఇమీడియట్గా ఫ్రెష్ అయ్యి 1 గంట రెస్ట్ తీసుకుంటే 12కి అలా షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఓకే అలాగే చెప్పండి. వెళ్ళండి అమ్మా, చెప్పండి. బాబు, అయ్యా, మా సార్ శ్యామ్ సరిగా కనపడ్డారా? శ్యామ్ శనగలా? ఆ. అక్కడ కూర్చుని ఏరు శనక్కాయలు తింటున్నాడు, వెళ్ళి చూడు. ఎలా బాబు నువ్వు ఊపుకుంటూ వచ్చి మరి అడుగుతున్నాడు. కిరణ్. సార్ హాయ్. హే, ఏంటిది? ఈ టైంలో ఈ డ్రెస్లో నిన్ను ఇలా చూస్తుంటే ఇప్పుడే ఫస్ట్ నైట్ చేసుకో. చల్లే ఊరుకో. నీ మాటలు ఎవరైనా వింటే డైరెక్టర్కి చెప్పేస్తారు. కరెక్టే, డైరెక్టర్ నేను సాంగ్ డ్రెస్ వేసుకురమ్మన్నాడు. సరే నువ్వు వెళ్ళి, నేను వస్తున్నాను. వెళ్ళు. అయ్యో గాడ్. అనిల్, నా డ్రెస్ ఎలా ఉంది? ఎలా ఉంది? ఏంటిదంతా? ఇక్కడ నేను డైరెక్టర్ని, నువ్వు హీరోయిన్. ఇద్దరం ప్రొఫెషనల్గా వర్క్ చేయాలి, అప్పుడే మన గౌరవం. ఆ గౌరవాలు నాకెందుకు? నేను ఈ ఆల్బంలో హీరోయిన్ గా ఒప్పుకున్నదే నీ లైఫ్ లో హీరోయిన్ కావడానికి. నేను కాదన్నా. మరెప్పుడు నన్ను దూరంగా ఉంచుతావు ఎందుకు? నేనెప్పుడు నీకు దగ్గరగా ఉంటూ, నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, నీతో మాట్లాడుతూ, అప్పుడప్పుడు నిన్ను టచ్. చాలు ఇక్కడే నన్ను ఏదో చేసేలా ఉన్నా. పోనీ నువ్వే ఏదో ఒకటి చేయొచ్చు కదా. ప్లీజ్ నా మాట విను, ఎవరైనా చూస్తే బాగుండదు. నేను ఎవరు చూసినా కేర్ చేయను. నేను నీ దాన్ని, నువ్వు నా వాడివి, అంతే. నా మాట విని చిత్ర, చెప్తే వినాలి. ఏంటిది? హలో చిత్రాంగి, నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఒకసారి బిల్డింగ్లోకి రా. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను. ఆ మాట ఏదో డైరెక్ట్ అనాలండి. ఎవడు పడితే ఆడొచ్చి ఇక్కడ అలా అంటే ఎవడు బ్యాకప్ చేయడు. ఆ మొక్కేదో ఆయన్నే చెప్పమను అయ్యా బాబు. ఈ దయ్యాల ఎఫెక్ట్లేమో కానీ వీళ్ళందరూ చచ్చి దయ్యాలంటే ఆ మాట నిజమేనండి. బాబు వెళ్ళు. సార్ సార్ ఎలా ఉంది మన ఎఫెక్ట్? ఇది మన ఎఫెక్ట్ కాదు సార్, నిజంగానే దెయ్యం ఎఫెక్ట్ సార్. ఏంటో ఇతను కూడా సిల్లిగా. సార్ మీకు అర్థం కావట్లేదు సార్, దెయ్యం అక్కడ అందరినీ హడలెత్తించేస్తుంది సార్. అందరూ హడలు చేస్తున్నారు సార్. శ్యామ్ శనగలైతే ఏకంగా ప్యాకప్ చెప్పామంటున్నాడు సార్. ప్యాకప్? అవును సార్. బాబా మీ దండం పెడతారు సార్, అక్కడ అంతా భయపడిపోతున్నారు సార్. ప్యాకప్ చెప్పండి సార్, ప్యాకప్ చెప్పండి సార్, ప్లీజ్ సార్, ప్యాకప్ చెప్పండి సార్. ప్యాకప్.
అరే చెంచా కుక్క అరుస్తుందంట్రా. ఓల్డ్ లేని కుక్క కదా సార్, జంట కోసం అరుస్తుందేమో. మీరు పడుకోండి. నీ బొంద ఆ కుక్కకి ఏమైనా దయ్యం కనిపించిందేమో. దయ్యమా? అరే కుక్కలకి పిల్లలకి దయ్యాలు కనిపిస్తాయట. నువ్వు వెళ్ళి ఒకసారి చూసి రాకూడదు? నా వల్ల కాదండి, కావాలంటే ఇద్దరు వెళ్ళి చూసొద్దాం పదండి. ఒక పని చేద్దాం, ముసుకేసుకొని మూసుకొని పడుకుందాం. ఏయ్, చిచి, కది. రేపు ఉదయం లోపల నువ్వు నా కోరికను ఒప్పుకొని తీరా. లేదంటే వాడి లైఫ్లోనే కాదు, ఎక్కడ హీరోయిన్ కాకుండా చేస్తాను. కనీసం ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా కూడా పనికి రాకుండా మొహంపై యాసిడ్ పోస్తాను. గుడ్ గర్ల్, బ్రతుకు తెరువు తెలిసిందనివి. నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ఉద్దేశం? అంటే ఆ మాట మళ్ళీ నేను చెప్పాలా? నీకు నీ లైఫ్ కావాలి, నాకు నువ్వు కావాలి. అంటే నేను చెడిపోక తప్పదా? చెడిపోకపోతే చెడగొడతాను. నన్ను రాక్షసుని చేయకుండా కోఆపరేట్ చేయి. మన శృంగారం పందిరి మీద మల్లె తీగలా ఉండాలి, కానీ జింక మీద పులి పంజాలా ఉండకూడదు. ఇడియట్, ఏమనుకుంటున్నారా నువ్వు? నన్ను బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? ఒరేయ్, ఆడదాని లైఫ్తో ఆడుకున్న వాడెవ్వడూ ఇంతవరకు బాగుపడలేదు. ఎంత పొగర్రా నీకు? నేను నీకు లొంగిపోవాలా? ఈ శరీరాన్ని, జీవితాన్ని ఒక పిచ్చి కుక్కకి నైవేద్యంగా పెట్టాలా? సర్ప్రైజ్. దెయ్యం అన్నీ చేస్తుందని మీరు చెప్తున్నారు, దెయ్యాన్ని నమ్మనని మీ డైరెక్టర్ చెప్తున్నారు. మీలో ఎవరిని నమ్మాలి? మీరు పోలీసులు కాబట్టి మిమ్మల్ని మీరే నమ్ముకోండి. గుడ్ సజెషన్. అందుకే ఈ రాత్రికి అందరూ ఇక్కడే ఉండాలి. మీరు చూసిన దయ్యాన్ని మాకు చూపించాలి. చూపించకపోతే మేం మీకు చూపిస్తాం. ఏంటిది? సెంట్రల్ జైల్. డోంట్ ట్రై టు యాక్ట్ స్మార్ట్. ఒక్క నిమిషం. సార్, ఆ శవ జాగరణ ఇంకెంతసేపు?
సచ్చినోడు వాడు ప్రశాంతంగానే ఉన్నాడు. బతికున్నోడు మన టెన్షన్ ఏంట్రా బాబు. ఏండి ఏంటి? వచ్చే నెలలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పొజిషన్ ఇలా ఉంది, నా పెళ్లి జరుగుద్దంటారా? తప్పకుండా జరిపిస్తాం. పెళ్ళే కాదు, అది కూడాను. ఏది శోభనం. అయ్యి బాబా, మీరు చేసే శోభనం నాకు వద్దండి బాబు. అందుకే మోసుకుని కూర్చో. ఏది నోరు అవతల సేవానికి డిస్టర్బెన్స్. నిజమే. చిత్ర, షూటింగ్ ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోండి. ఇంకేం మాట్లాడదు.